ఎప్పుడు ప్యాషన్ ఫ్రూట్ గురించి వినడమే తప్ప దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. హాయ్, ఈ రోజు మనం ప్యాషన్ ఫ్రూట్ ని ట్రై చేద్దామా? నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్న ఫ్రూట్స్ లో ప్యాషన్ ఫ్రూట్ ఒకటి. ఎప్పటి నుంచో వెతుకుతుంటే ఇప్పటికి దొరికింది అనమాట. సో దీని అయితే వెంటనే కొనేసాను. బయట నుంచి స్మెల్ అయితే ఏమీ లేదు. అండ్ దీన్ని కచ్చడానికి ట్రై చేస్తే బయట షెల్ అయితే చాలా హార్డ్ గా ఉంది. నాకు నైఫ్ తో అసలు కోయడానికి రావట్లేదు అనమాట. ఏదో ఒకలా చేసి మొత్తానికి అయితే ఇలా 2 హాఫ్స్ కింద చేశాను. సో లోపలైతే స్లైమీగా కొన్ని సీడ్స్ లా ఉన్నాయి. అండ్ దీని స్మెల్ వచ్చేసి మ్యాంగో ఇంకా గ్వావా రెండు కలిపినట్టుగా వస్తుంది అనమాట. కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది, బ్రైట్ గా. అండ్ టేస్ట్ వచ్చేసి చాలా పుల్లగా అనిపించింది నాకు తినగానే. నేను యాక్చువల్లీ ఇది స్వీట్ గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ డ్రింక్స్ లో అది తాగేటప్పుడు కాస్త స్వీట్నెస్ వస్తుంది కదా, అది ఈ ప్యాషన్ ఫ్రూట్ అనుకున్నాను. కానీ అది చాలా తప్పు. ఇది ఏంటంటే చాలా టార్టీగా అంటే పుల్లగాను ఉంది, ప్లస్ కాస్త వగరగాను ఉందన్నమాట. బట్ నాకైతే నచ్చింది. అండ్ దీని సీడ్స్ అయితే నోట్లో పాప్ అవుతున్నాయి. ఇఫ్ యూ క్యాన్ హియర్ ద సౌండ్. మొత్తానికి ఒక కొత్త ఫ్రూట్ అయితే ట్రై చేసా. టేస్ట్ కూడా నాకు నచ్చింది. ఐ మైట్ బై ఇట్ అగైన్. అండ్ ఆల్సో బటర్నస్ స్క్వాష్ కూడా తీసుకున్నా. మీకు ఇది ఎలా కుక్ చేయాలో ఐడియా ఉంటే నాకైతే కమెంట్స్ లో చెప్పండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.